హాయ్ ఫ్రెండ్స్, ఇది జైపూర్ సిటీలోకి ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ జైపూర్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇప్పుడు హవా మహల్కి వెళ్తున్నాము. ఈ హవా మహల్ 1799లో సవాయి ప్రతాప్ సింగ్ అనే రాజు ఈ హవా మహల్ నిర్మించారండి. దీనిలో మొత్తం 953 కిటికీలు ఉంటాయండి, విండోస్ మొత్తం. రాజవంశానికి సంబంధించిన స్త్రీలు అప్పట్లో బురకాలు ధరించేవారంటండి. వాళ్ళు బయటికి వచ్చేవాళ్ళు కాదు కాబట్టి వారి కోసం ఈ 5 అంతస్తుల హవామహల్ నిర్మించారండి. వాటి వెనక బ్యాక్ సైడ్ నిలబడుకుంటే చల్లటి గాలి తగులుతూ ఉంటుంది ఎండాకాలంలో. తర్వాత బ్యాక్ సైడ్ ఒకటి చిన్నది ప్యాలెస్ ఉంటుంది, అది మ్యూజియంగా చేశారు ఇప్పుడు. దీనికి పునాదులు లేకుండా నిర్మించారండి. చాలా అద్భుతమైన కట్టడం ఇది. అందుకే యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా దీనిని గుర్తించారు. చూడండి, హవామహల్ చాలా బాగుంది కదా. దీన్ని విండ్ ప్యాలెస్ అని కూడా అంటారండి. చూడండి ఎలా ఉందో మొత్తం. దీని తర్వాత మనం జంతర్ మంతర్ వెళ్దామండి. అక్కడ చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఉన్న అత్యాధునికమైన సాంకేతిక పరికరాలతో విశ్వంలోని గ్రహాలను, నక్షత్రాలను టెలిస్కోప్ ద్వారా చూస్తూ ఉంటాము. టైం గురించి ఇప్పుడు లేటెస్ట్ వాచ్లు కూడా చాలా వచ్చాయి. కానీ ఎలాంటి సాంకేతిక పరికరాలు లేనప్పుడు 1720లో సవాయి జైసింగ్ అనే రాజు సంస్కృతం నుంచి యంత్ర మంత్ర అనే 2 పదాలు తీసుకుని జంతర్ మంతర్ అనే ఈ అద్భుతమైన కట్టడాలను నిర్మించారండి. వీటిలో ముఖ్యమైనవి జయప్రకాష్ యంత్ర, లఘు సామ్రాట్ యంత్ర అనే పరికరాలు. వీటితో భూమి, కక్ష, వాతావరణం, ఖగోళంలో ఉన్న నక్షత్రాలు, రాసులు మొదలగు వాటిని తెలుసుకోవడానికి ఆనాటి శాస్త్రవేత్తలు వీటిని నిర్మించారండి. జ్యోతిష్యం, రాసులు, పాదములు మొదలగు వాటిని కూడా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఏ రాశిలో ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు అనేవి తెలుసుకుని జ్యోతిష్యం కూడా చెప్పేవారంట. ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇకపోతే దీని తర్వాత టైం మిషన్ లాంటిది వస్తుందండి. దానిని నడివలయ అని కూడా అంటారు. దీని వలన సూర్యుడు ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు తెలుసుకోవచ్చు. ఈ యంత్రంతో సూర్య గమనం వల్ల ఈ స్కేల్ పై పడే ఆ నీటిని బట్టి మెజర్ చేసుకుని ఖచ్చితమైన టైంను చూపించే విధంగా చేశారు. నిజంగా చాలా ఇది అద్భుతంగా ఉంది. జైపూర్ టైం వేరే ఉంటుందన్నమాట. మన టైంకి జైపూర్ టైంకి 28 మినిట్స్ తేడా ఉంటుంది. ఈ యంత్రం టైంకి 28 మినిట్స్ యాడ్ చేస్తే కరెక్ట్ టైం వస్తుంది. If you put a big rod over there, on the top of this, the shadow comes in between 12 to 1 o'clock, right? Right, morning 6 to 12, right part after 12 to 6. And we call it Dhoop Gadi in Hindi or sundial, 6 a.m. to 6 p.m. only during the day. It's like our watch. So according to shade of wall, it works. My left part for the morning, 6 a.m. to 12, after 12 to 6, right part works. Okay. And it works with the help of sunlight. That's why we can see here the local time of Jaipur. And in India, local time, no? Because it is working with the help of this wall, shadow of the wall. And in India, our watch time, which is IST, Indian Standard Time, and we maintain the Indian Standard Time. Right? So now this 12 is completed here. This is 12:05, ma'am? Yes. Or 12:09? 6, 7, 8, 9. Okay. So 9 past 12 local time. मतलब ये shadow. हाँ, shadow. 12:09. ఇప్పుడు మన టైం చూడండి. This is our local time. 12:09. వీళ్ళ టైం జోన్ వేరే, ఈ వాచ్ టైం జోన్ వేరే. Now I'll show you. ఫార్ములా రాశారు. वैसा कितना टाइम? మన వాచ్ టైం రావడానికి 28 है क्या? 28 minutes is the difference of the time. Okay. So simple. Now 12:10. 12:10 is the local time of Jaipur. Now we have to add 28. 12. The time will be 12. Today the Shivan is the mid of the day. Our observers or experts, they were able to make our calendars. We call Pancham. The Hindu calendars, Panchams, Almanac, or birth chart, or horoscope. So someone wants to get made the horoscope. Astrologer, he asked date, time, and place of birth. So those days they have to come here with their experts or astrologers, and with the help of these instruments, they used to make the birth chart or horoscope, and then they used to do the prediction. Okay. And the only ఇక్కడ మ్యాథమెటిక్స్, లాజిక్స్, సైన్స్ గురించి బాగా తెలుసుకోవచ్చు అండి. అందుకే స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది పిల్లల్ని టీచర్స్
ఇక్కడికి ఎక్స్కర్షన్ తీసుకొని వచ్చేసి వాళ్ళకు సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి. చూడండి ఎంతమంది ఉన్నారో. మీరు ఎప్పుడైనా జైపూర్ వెళ్తే తప్పకుండా ఈ జంతర్ మంతర్ను సందర్శించండి. అందుకే యునెస్కో వాళ్ళు 2020లో వరల్డ్ హెరిటేజ్ సిటీగా జైపూర్ సిటీని మొత్తం గుర్తించారండి. ఇది చాలా బాగుంది. చూడండి ఇప్పుడు నెక్స్ట్ మా వాళ్ళు షాపింగ్ అంటున్నారండి. బాపు బజార్ అని ఇక్కడ ఒక బజార్ ఉంటుందంట, షాపింగ్ బజార్. చూద్దాం అక్కడికి వెళ్ళి ఎలా ఉందో. చూడండి ఇది అక్కడికి వెళ్తున్నాము. ఇలా ఉన్నాయండి మొత్తం హౌస్. ఈ షాపులన్నీ పింక్ స్టోన్తోనే కట్టారు, అందుకే పింక్ సిటీ అంటారేమో జైపూర్ని. ఇక్కడ చిన్నది ఆటో రిక్షా లాగా ఉందండి, టుక్ బండి అంటారంట. మేము దాన్ని ఎక్కి వెళ్తున్నాము. ఇదేనండి షాపింగ్ ఏరియా. చూడండి ఇవన్నీ చిన్న షాప్స్ ఉంటాయి. ఒక సిస్టమేటిక్గా అటు ఇటు ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ షాపింగ్ చేయడానికి. ఒక మధ్యలో వెళ్ళేసి చూసుకుంటా షాపులన్నీ చూసుకుంటా వెళ్ళవచ్చు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం మధ్యలో. చూడండి ఇలా ఉన్నాయి, బాగున్నాయి కదా. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే గినా ఈ బాపు బజార్కి వెళ్ళండి షాపింగ్కి. బాగానే ఉన్నాయి, తక్కువ రేట్లోనే ఉంటాయి అన్నమాట అన్నీ. ఇది ఇవాళ వీడియో అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. చూసారా? पहुंचे तो बताई सबको।